అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందా? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. ఆయన అష్టమ కేతువు నడుస్తున్నాడు. మామూలుగానే అష్టమ కేతువు అంటేనే డిప్రెషన్. గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనో, వ్యాపారం జీవిత భాగస్వామ్యం తిట్టిందనో, కొట్టిందనో, లేకపోతే వ్యాపారం పార్ట్నర్స్ మోసం చేశారనో, పక్కింటోళ్ళు ఏదో అన్నారనో, ఈ రకంగా ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి ఉంటాయి. అది కాకుండా ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ పడిపోవడం వల్ల ఇంకా ఎక్కువ డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అందువలన నువ్వు పెట్టినటువంటి మెసేజ్ నీ లవర్ చూడకపోతే వెంటనే చూడలేదని చెప్పేసి డిప్రెషన్. అలాగే పరీక్ష బాగా రాశాను నేను, నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, అది వాల్యుయేషన్ తప్పైందా అనుకో, రీవాల్యుయేషన్ పెట్టుకుంటాం కదా తర్వాత, ఈ లోపల సూసైడ్ ప్రయత్నాలు తక్కువ వచ్చినాయని ఈ రకంగా సెన్సిటివ్గా అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానంలో, వాక్ స్థానంలో రాహు రావడం వల్ల కఠినంగా మాట్లాడినా మరి వీళ్ళందరూ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పనిగట్టుకొని ఖైనీలు నవ్వులడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖైనీలు ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే నవ్వుతున్నారో మనం ఆ యొక్క క్యాన్సర్ అడ్వర్టైజ్మెంట్ పడుతుంది నవ్వడం వల్ల, అది ఎక్కువ సార్లు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత ఖర్చులు కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా దేనికి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలు ఇస్తారు. తర్వాత వాళ్ళని ఏదో తిడతారు, వాళ్ళు అంతా తినేసి తిట్టుకొని వీళ్ళని వెళ్ళిపోతారు. ఎందుకు? నోటి దురుస్తానం వల్ల. అది నోటి దురుస్తానం మార్చుకోవాలి వీళ్ళు. అలాగే సోదరుల డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈ అక్కా చెల్లెళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇనుము సంబంధమైన వ్యాపారాల్లో సక్సెస్, ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో సక్సెస్. అసలు ఆశ్చర్యం ఏంటంటే మనకి ఆయిల్ ఇండస్ట్రీస్ ఓనర్లే పరిచయం అవ్వడానికి కూడా మనకి అవకాశాలు. ఉదాహరణకి అలా అంటే మనకు అర్థం కాదు. నేను ప్రాక్టికల్ లైఫ్లో జరిగింది చెప్తాను. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గ్రూప్ ఎండి, 3F గ్రూప్ అంటారు, సుశీల్ గోయంక వాళ్ళ అన్నయ్య ఓంప్రకాష్ గోయంక. మా స్నేహితుడు ఆదిత్యరామ్ గారు మ్యూజికల్ డైరెక్టర్ ఉన్నారు. చిరంజీవి గారి కార్యక్రమం కోసం ఆర్గనైజ్ చేస్తూ వెళ్తూ ఆయన బర్త్డేకి అందరిని పోటీలో కోఆర్డినేటర్గా తాడేపల్లిగూడెం ఎలాగో వెళ్ళారు కదా సార్, మీరు వెళ్ళి గోయంక గారిని కలవండి అంటే వెళ్ళి కలిసేసారు. అంటే ఆయనేమో ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ ఓనరు, ఎలా కలిశారు? అలా అనుకోకుండా పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఆయిల్ బిజినెస్, ఇనుము బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు పరిచయాలు అవుతారు. కొంతమందికి చూడు సినిమా రంగం వాళ్ళు పరిచయం అవుతారు. అలా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా సినిమా రంగంలో అవకాశాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ గురుడు మనకి కొంచెము బలం తప్పాడనమాట. లేకుంటే అసలు దుమ్ము దులిపేద్దరు మొన్నటి దాకా. ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టుకుంటూ ఉంటారు. ఇళ్ళు కట్టుకున్నారు, స్థలాలు కట్టుకున్నారు, వాటికి సంబంధించిన ఈఎంఐలు ఇప్పుడు కడుతున్నారు. ఒకటే బ్యాడ్ ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ భార్యతో గొడవలు, రేచీకటని చెప్పేసి, లేకపోతే ఏదో ఒక కారణాలు వల్ల రేచీకటని చెప్పి, లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల వీళ్ళు కోర్టులో పిటిషన్స్ వేసుకొని విడాకుల కోసం, డైవర్స్ కోసం అప్లై చేసుకున్నారు. అండ్ అది పురోభివృద్ధి ఉండదు ఆ కేసులో, ట్రయల్కి ఇంకా రాలేదు. అలా వీళ్ళు బంధువులు వీళ్ళందరూ కూడా విందు వినోద కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు. బ్రహ్మచారి శతమర్కట అని సూక్తులను అనుసరించి ఒక బ్రహ్మచారి 1000 కోతులతో సమానమట. అలా వీళ్ళు మకర రాశి వాళ్ళు పెళ్ళైనా సరే భార్యాభర్తల గొడవల్లో ఉండడం వల్ల ఒక శతమర్కటం లాగా చక్కగా అన్ని తీర్థక్షేత్రాలు, అన్ని పనుల్లోనూ ఏలుపెట్టి తనులు తింటూ ఉంటారు, తిట్లు తింటూ ఉంటారు. ఇక వ్యాపారాలు, కిరాణా వ్యాపారం వీళ్ళదే, మొక్కజొన్నల వ్యాపారం, కార్న్ ఫ్యాక్టరీలు, స్టోరేజ్లు, తర్వాత ఈ యొక్క శనికి సంబంధించినటువంటివి, ఇనుము, ఇలాంటి ఆయిల్స్ బిజినెస్లు, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్లోకి వెళ్తారు. ఇకపోతే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ షాపుల జోలికి వెళ్ళకూడదు. కంప్యూటర్ ప్రాజెక్ట్స్, కంప్యూటర్ ఆఫీసులు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి పెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి.
ఆ తర్వాత తీర్థయాత్రలో బాగా వెళ్తారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు, చదువుల్లో పర్వాలేదు. విదేశాలకి దూర ప్రయాణాలు ఇవి కూడా చేస్తారు. కాకపోతే కొంచెం చికాకుగా ఉంటుంది పరిస్థితి, వెంటనే వెళ్ళలేరు, కొంచెం ధనం అధికంగా ఖర్చు అవడం అనేటటువంటిది ఉంటుంది. ఇక లవ్ అఫైర్స్, ప్రేమ వ్యవహారాలు ఇవి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. లవ్ అఫైర్స్ అండ్ ఈ యొక్క జీవితాలు, వీళ్ళు వైవాహిక జీవితాలు. ప్రేమించినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది, పెళ్ళైన తర్వాత మనం హాట్గా ఉంటుంది. కాబట్టి పెళ్ళంత అందుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. లవ్ మ్యారేజ్లు అన్నీ కూడా ఎండ్స్ ఎక్కడ ఎండ్ అవుతాయంటే పెళ్ళం చేత తనులు తినడం, అంతే. మగుడు తన్నే ప్రసక్తే లేదనమాట. సో ఈ విధంగా వైవాహిక జీవితాలు బాగుండాలంటే పెళ్ళం చేత తనులు తినేసి సైలెంట్గా ఉంటే పోయాయి. దానికి పెద్ద ఈగోలు గిగోలు ఇవన్నీ అవసరం లేదు. ఇది చరిత్ర చెప్పేటటువంటి ఆనాటి కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ పెళ్ళం కాళ్ళు పట్టుకున్నాడు, రుక్మిణి సత్యభామ కాళ్ళు. మరి వీళ్ళ కృష్ణుడి కంటే గొప్పవాళ్ళ? వై ఆర్ దే ఆర్గ్యూయింగ్? ఎందుకు వెళ్తున్నారు మకర రాశి వాళ్ళు కోర్టులకి? వెళ్ళకూడదు. కాబట్టి కోర్టుల్లో పెట్టినటువంటి అన్నీ కూడా విత్డ్రా చేసేసుకుంటే సగం ఆనరబుల్ జడ్జెస్కి పని తగ్గిపోతుంది. ఇకపోతే మలేషియా, సింగపూర్ వెళ్ళండి. ఆ కొట్లాటలు ఎందుకు? బతికేదే 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతారు? అండ్ అక్రమ సంబంధాలు అవసరం ఏముంది? వీళ్ళు ఇప్పుడు వెన్ దే ఆర్ రెస్పెక్టింగ్ ఉన్నప్పుడు ఈ సమాజం ఇప్పుడు మారిపోయిందండి, కల్చర్ మారిపోయిందండి, వెస్ట్రన్ కల్చర్ వచ్చిందండి, వెస్ట్రన్ వాళ్ళు వచ్చి పాడు చేస్తారండి. నేను పెట్టుకోమని చెప్పారు ఆ వెస్ట్రన్ వాళ్ళు వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకోమని. ఇప్పుడు నేను మంద అవుతున్నాను, నువ్వు కూడా తాగని ఆయన వచ్చి చెప్పాడా? మనకు మనం చెడిపోయి వై షుడ్ వి బ్లేమ్ అదర్స్? కాబట్టి మకర రాశి వాళ్ళకి ఒక స్త్రీ వెన్నంటి వస్తూ ఉంటుంది. హాయిగా మంత్రజపం చేసుకునేవాళ్ళు, తారాజపం, కాళికా జపం అని చేసుకునేవాళ్ళు అది వదిలిపడేసి అమ్మాయిల వెనకాల డైరెక్ట్ తిరుగుతున్నారు. మరి అలా చేయకూడదు. ఎందువల్లంటే అలా చెప్పినటువంటి గురువులే కామాఖ్య 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 అని చెప్పినటువంటి మా ఫ్రెండ్ మరి ఆయనే కామాఖ్య గుళ్ళోకి రాకుండా చేస్తారు. మరి వీళ్ళు అలాగా తప్పు కదా. కాబట్టి మకర రాశి వాళ్ళు సాధన చేసుకోండి చక్కగా. ప్రేమల వల్ల వెళ్ళకండి, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. కొంతమంది అందరూ వెళ్ళరు. అయితే ఆదాయం అనేటటువంటిది బాగా సంపాదిస్తారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా సంపాదనలు బాగుంటాయి. అండ్ సినిమా ప్రపంచం కోసం జీవితాలే త్యాగం చేసేసిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తీస్తామా, ఎప్పుడు ముంబై నుంచి పిలుపు వస్తుందా, ఎప్పుడు చిరంజీవి గారు పిలుస్తారా అని పాపం అటువంటి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా చూసి పిలవాలి. లేకపోతే వాళ్ళ ఉసురులు వీళ్ళకి తగిలేస్తాయి, మెగాస్టార్స్ తగులుతాయి. అంటే అప్పర్ హ్యాండ్లో ఉన్న వాళ్ళు లోయర్ హ్యాండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి ప్రతి రంగంలో కూడా. కాబట్టి ఈ విధంగా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. సో మకర రాశి వాళ్ళకి విశేషంగా ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది? ఇవన్నీ స్కెల్టన్ ఐడియా. ఇప్పుడు రాసులు ఫోన్ ఇప్పితే వందల మంది చెప్తున్నారు, బోర్ కొడుతుంది జనానికి. అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసమైనా సినిమాలు ఆ కథలు చూసుకుంటారు కదా, టీవీ సీరియల్. దాని బదులు జ్యోతిష్యం మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ చెప్తున్నాను నేను. కానీ ఖచ్చితంగా మాత్రం ఫలితాలు మనం చెప్పినట్టే జరుగుతాయి. ఎందుకంటే గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా స్కెలిటన్ ఐడియా ఇచ్చాం, ఇలా ఉంటుంది నాయన అని. పర్సనల్గా వీళ్ళ జాతకాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. అందువలన వీళ్ళు ఉద్యోగాలు వస్తాయా రావా, పెళ్ళిళ్ళు వస్తాయా రావా, మనం సినిమాలో ఛాన్సులు వస్తాయా రావా, ఆ తర్వాత పెళ్ళంతో పుట్టింటికి వెళ్ళిపోతుందా, ఇలా ప్రతిదీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మనము ఏ పండితుడిని అడిగినా తెలుసుకోవచ్చు. మరి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి కలిపి చెప్తున్నాం. కాబట్టి ఎక్కువ ఎక్యురసీ రావడానికి మన విశ్లేషణలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మనల్ని సంప్రదించవచ్చు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతు మనిషి చంపేయడానికి రెడీగా ఉన్నారనమాట. అందువలన కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధన ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి వస్తుంది. సో మకర రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.